హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అన్నపూరణి నయనతార యాక్ట్ చేసిన 75th ఫిల్మ్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో తమిళ్లో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. మరి ఎందుకు రాబాయ్ రివ్యూ చేస్తున్నామంటే మార్నింగే లేచి చూసా, తెలుగులో లేదు, తెలుగులో రావచ్చు, చూశాక తప్పదు కాబట్టి మరి మనం ముందుగానే రివ్యూ చేసేస్తున్నాం అనమాట. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూసా. ఈ మూవీని డైరెక్ట్ చేసింది నీలేష్ కృష్ణ గారు అండ్ లేడీ సూపర్ స్టార్ నయనతార. చెప్పా కదా, 75వ మూవీ అండ్ మై ఫేవరెట్ హీరోయిన్ కూడా. హీరోలు 70 సినిమాలు తీయడం మాటలు కాదు, అలాంటిది ఒక హీరోయిన్ 75 సినిమాల్లో యాక్ట్ చేసిందంటే అసలు మాటలు కాదు. చిన్న హీరోలు పెద్ద హీరోలు అని కాదు, అందరితో కూడా చేసింది. అండ్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ నయనతార చేసినన్ని ఎవరు కూడా చేసి ఉండరు. మరి ఈ మూవీ చూశాక నాకైతే చాలా మంచి యూనిక్ కాన్సెప్టే కానీ మూవీగా చూస్తే మాత్రం అంతగా ఏమీ లేదు బ్రో. అందుకనేమో తెలుగులో కూడా రిలీజ్ చేయలేదు, డైరెక్ట్ ఓటీటీలోకి వదిలారు. మరి ఈ అన్నపూరణి మూవీని దేనికోసం చూడాలంటే నయనతార యాక్టింగ్ కోసం చూడాలి. నయనతార హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చూడొచ్చు. అండ్ లేడీస్కి కొంచెం నచ్చే అవకాశం ఉంది. మీ ఇంట్లో ఫ్యామిలీకి చూస్తే వాళ్ళకి నచ్చే అవకాశం ఉంది. కంప్లీట్ రివ్యూలోకి వెళ్లే ముందు అసలు మూవీలో ప్లాట్ ఏంటో చూద్దాం. ప్లాట్ చాలా సింపుల్ అండి. నయనతారది ఒక బ్రాహ్మణ కుటుంబం. బ్రాహ్మణ కుటుంబం అంటేనే నాన్ వెజ్ ముట్టుకోవడం, దాన్ని తినడం అంటే పాపంలా చూస్తారు. అదొక సెన్సిటివ్ పాయింట్ అనుకోండి. మరి అలాంటి ఫ్యామిలీలో పుట్టిన ఒక అమ్మాయి చెఫ్ కావాలి అనే కోరిక ఉంటే దానికోసం తను ఏం చేసింది. మాస్టర్ చెఫ్ షో మీరు చూశారు కదా, జెమినీ టీవీలో ఎక్కడ వస్తుంది. సేమ్ అలానే కూడా ఇందులో వంటల పోటీలు ఉంటాయి. అందులో ఎవరు గెలుస్తారు అనేది ఈ మూవీలో ఉంటుంది. హిందీలో 5 months బ్యాక్ ఇలాంటి మూవీ రిలీజ్ అయింది. దాన్ని నేను చూశాను. ఆ మూవీ పేరు తర్లా. రివ్యూ కూడా చేసాం మనం, కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు. సేమ్ అదే కాన్సెప్ట్, కొంచెం చేంజ్ అయింది. మాస్ ఆడియన్స్కి, మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్కి నచ్చదు. చాలా లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. కాన్సెప్ట్ కొత్తదే కానీ స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్ అండ్ ఎమోషన్స్, డ్రామా ఏవి కూడా సరిగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా కొన్ని సిల్లీగా కూడా అనిపిస్తాయి. ఒక మంచి ఎమోషనల్ మూవీలో ఎటువంటి ట్విస్ట్లు, టర్న్లు, ఎగ్జైట్మెంట్ ఏమీ లేకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతుంటే మనకి ఎలా నస్తుంది. మూవీ కూడా చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది, గెస్ట్ చేసేలా ఉంటుంది. లవ్ స్టోరీ కూడా సరిగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా జై తన మూవీలో ఉన్నాడు కానీ హీరో అనలేం. సత్యరాజ్ క్యారెక్టర్ కూడా అంత స్ట్రాంగ్గా ఏమీ లేదు. సెంటిమెంట్ కూడా ఎక్కడ వర్కౌట్ అవ్వలే. టెక్నికల్గా మూవీ మాత్రం విజువల్గా ఎక్సలెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. బీజిఎం అయితే ఓకే కానీ పాటలు అయితే అస్సలు బాగాలేవు. కాకపోతే డైరెక్టర్ ఒక మంచి మెసేజ్ ఇద్దాం అనుకున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ లాగానే ఇదొక వృత్తి, వంట వాళ్ళని చులకనగా చూడకూడదు అనే ఒక మెసేజ్ ఉంది. కాకపోతే అది చూపించే విధానంలోనే సరైన ఫీల్ లేదు. ఇప్పుడు మాస్టర్ చెఫ్ ప్రోగ్రాంలో ఎవరెవరో వంటలు వండి ఎవరు గెలుస్తారో మనం గెస్ట్ చేయలేం కానీ ఈ మూవీలో హీరోయిన్ తప్ప ఎవరు గెలుస్తారు చెప్పండి. మరి ఈ మూవీ ఓటీటీలో ఉంది కాబట్టి ఒకసారి ఇలాంటి కాన్సెప్ట్ మీరు ఎప్పుడు చూడకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.